పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి దసరా వచ్చేస్తుంది కాబట్టి సో దసరా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఈరోజు మా మమ్మీ షాపింగ్ అనమాట. యాక్చువల్గా మా మమ్మీ శారీ తీసుకుందాం అని చెప్పి వెళ్ళింది. సెల్ఫ్ ప్రమోషన్ అనుకోకండి, ఎందుకంటే ఇవన్నీ శారీస్ మేము మా షాప్లోవే అనమాట. సో మేము హోల్సేలర్స్, సింగిల్ శారీస్ అవైలబుల్ ఉండదు. సో హోల్సేలర్స్ అనమాట. అందుకని చెప్పేసి మేము శారీ జస్ట్ ఫర్ షాపింగ్ వెళ్ళాము, మమ్మీ కోసం తీసుకుందాం అని చెప్పి అయితే వెళ్ళాము. బట్ నాకు అయితే చాలా చాలా నచ్చింది డిజైనర్ వేర్ కలెక్షన్. ఎవరైనా పర్చేస్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. అందుకనే చేశాను అనమాట. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ చాలా మంది లైక్ ఉమెన్ ఎక్కువ ఉంటారు అనమాట. లైక్ సపోర్ట్ ఉంటుంది కదా, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి అలా లైక్ మనమే సంపాదించాలి అనే మోటోతో ఉండే చాలా మంది ఉమెన్స్ని నేను చూశాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా మంది ఉమెనే ఉన్నారు. సో ఎవరికన్నా హెల్ప్ఫుల్ అయిద్దేమో అని చెప్పి దీంట్లో నేను ఓన్లీ కొన్ని కలెక్షనే చూపించబోతున్నాను. ఎందుకంటే షాప్లో ప్రతి ఒక్కటి చూపించాలంటే అది అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే రీజన్ మీరు అడగచ్చు, మీరు అదే వీడియోస్ కంటిన్యూస్గా చేయొచ్చు కదా అని చెప్పి. యాక్చువల్గా ఏమవుతుందంటే ప్రైస్ అనేది మనం డైలీ పెడుతున్నామంటే ప్రైస్ అనేది ఓపెన్ అయిపోతుంది. మా దగ్గరకు వచ్చి కొనుక్కునే కస్టమర్స్కి లాస్ అవుతుంది. ఎందుకంటే మేము ఇంత అని చెప్పేసి ఆ ప్రైస్ని అయితే పెట్టేశాను అనుకోండి. సో ఎవరన్నా అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ అక్కడ నుంచే పర్చేస్ చేసుకుంటారు. కానీ మా దగ్గర నుంచి కొనుక్కొని వెళ్ళిన వాళ్ళ దగ్గర ఎందుకు పర్చేస్, ఎందుకంటే వాళ్ళు ఇంకొక 100 రూపీస్ 50 రూపీస్ ప్రాఫిట్ లేకుండా అయితే చెయ్యరు, బికాస్ వాళ్ళ కష్టం అది. సో అలా అవుతుంది అనమాట. అందుకని ప్రైజెస్ రివీల్ చేయాల్సి వస్తుంది కంటిన్యూస్ వీడియోస్ చేస్తున్నప్పుడు. సో నాకేంటంటే అలా ప్రైజెస్ రివీల్ చేయడం ఇష్టం లేదు. అందుకని నేను ఆ కాన్సెప్ట్ ఆఫ్ వీడియోస్ అసలు చెయ్యను. సో బట్ ఇప్పుడు ఎందుకంటే మన వీడియో కూడా, మన ఛానల్ కూడా చాలా గ్రో అవుతుంది కాబట్టి ఇప్పుడు మనము ఈ వీడియో పెట్టడం వల్ల ఎవరన్నా న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కింద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, డీటెయిల్స్ ఇస్తాను. మీకు కావాలనుకుంటే హోల్సేల్గా తీసుకోవాలనుకుంటే ఎవరన్నా వచ్చి పర్చేస్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసి ఇది లైక్ దీనికి ఏంటంటే మనకి ఇది ఈ శారీ పట్టు శారీ లాగా వస్తుంది. యాక్చువల్గా ఇదేంటంటే పట్టు శారీయే. అంటే మనకి పట్టు శారీ అంటే ప్రతి ఒక్కరు లైక్ 5000 6000 7000 అట్లా పెడితేనే పట్టు శారీ వస్తుంది. బట్ ఇది వచ్చేసి ఇవన్నీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 1000 నుంచి అండ్ 3000 వరకు, అంటే ఆ మిడిల్ ఆఫ్ ద రేంజెస్లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్ ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు. సో ఎందుకో రీజన్ మీకు చెప్పాను కాబట్టి. సో దీనికి మొత్తం ఏంటంటే మనకి ఇది ఓన్లీ పట్టు శారీలో వచ్చే కలర్ అనమాట. ఈ కలర్ వైజ్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. అండ్ దీనికి బార్డర్ కూడా మనకి ఇలా అయితే ఇచ్చారు. అండ్ దీనికి మొత్తం ఓవరాల్ చెక్స్ ప్యాటర్న్ వచ్చింది అనమాట. ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ అనేది, ఒకప్పుడు ఏంటంటే చెక్స్ ప్యాటర్న్ అనేది లైక్ పెద్దవాళ్ళే కడతారు అనేది ఉంది. బట్ ఇప్పుడు ఓన్లీ యంగ్స్టర్స్ కడుతున్నారు. ఎందుకంటే ఆ చెక్స్ ప్యాటర్న్ని హ్యాండిల్ చేయటం అనేది యంగ్స్టర్స్ చాలా మంది దగ్గర నేను చూశాను. అండ్ వాళ్ళకి చాలా చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఇదైతే చూపిస్తున్నాను. అండ్ దీని బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది. అండ్ దీని బార్డర్ విషయానికి వస్తే దీని బార్డర్ కూడా బిగ్ బార్డర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పాత కాలంలో మనకి ఈ కలర్ కాంబినేషన్ అనేది వచ్చేది. ఇది రేర్ కాంబినేషన్ అనమాట. అండ్ నాకు పర్సనల్గా చాలా చాలా నచ్చింది కలర్ కాంబినేషన్. కృష్ణకాంత అంటారు అనుకుంటా. సో ఆ కలర్ మిక్స్డ్ వచ్చింది. అండ్ నాకైతే ఓవరాల్గా శారీ చాలా చాలా నచ్చింది. అండ్ బార్డర్ విషయం అయితే హైలైట్. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. దీని మీద మనం ఏదైనా వర్క్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. సో అలా వచ్చిందనమాట ఫస్ట్ శారీ అయితే. వచ్చేసి ఇదనమాట. ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇదంతా ఎంబ్రాయిడరీ. అండ్ ఇది యాక్చువల్గా అఫీషియల్గా ఉంటుంది అనమాట. ఇది ప్రతిరోజు మేము వర్క్ వెళ్తాము, బట్ మేము అఫీషియల్గా కనిపించాలి అని అనుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్. అండ్ వాళ్ళకి పర్సనల్గా ఇది చాలా నచ్చుతుంది. అండ్ కలర్ వైజ్ కూడా మనకి లైక్ అట్లా డామని కొన్ని డార్క్ కలర్స్ అట్లా ప్రిఫర్ చేయరు. వాళ్ళు ఏంటంటే లైక్ లైట్ కలర్స్ సెటిల్గా ఉండాలి, వాళ్ళు చాలా కామ్గా పీస్ఫుల్గా కనిపించాలనుకుంటారు. వాళ్ళకైతే ఇది పర్సనల్గా చాలా చాలా బాగుంటుంది ఈ శారీ. అండ్ దీని బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. అండ్ దీని పళ్ళు కూడా ఇలా వచ్చిందనమాట. సో నేను మీకు క్లియర్గా చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీని బ్లౌజ్ అంతా అయితే ప్లెయిన్ వచ్చింది. అండ్ దీని పళ్ళు పార్ట్ అంతా ఇలా వచ్చింది. అండ్ దీని బార్డర్ చూడండి ఇలా వచ్చింది అనమాట. సో ఇదన్నమాట.
ఇదన్నమాట. ఇదేంటంటే మనకి మొత్తం డిజిటల్ వర్క్ వచ్చింది. నేను చూపించే 6 ప్యాటర్న్స్ డిఫరెంట్ అయితే చూపిస్తున్నాను. ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది. బట్ చెప్పాను కదా రీజన్ ఏంటో, మీకు ప్రైజెస్ కావాలి అని అడుగుతారు. నేను ప్రైజెస్ మెన్షన్ చేయడానికి లేదు. బట్ ఇప్పుడు దసరా కాబట్టి ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే ఫెస్టివల్ సీజన్స్లో మీరు ఎప్పుడన్నా బిజినెస్ని స్టార్ట్ చేస్తే చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కొనుక్కోవటానికి కానీ అట్లా ఎక్కువ మంది ఏంటంటే ఎక్కడికో వెళ్తాం, ఎందుకు మన దగ్గర ఉన్నాయో చూద్దాం కదా అని చేస్తారు. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మెయిన్గా ఆగస్ట్ ఆ సీజన్లో స్టార్ట్ చేసుకుంటే మీకు చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే శ్రావణ మాసం ఉంటుంది, తర్వాత దసరా ఉంటుంది, తర్వాత దివాళీ ఉంటుంది, అండ్ వినాయక చవితి ముందు వినాయక చవితి వస్తుంది, దివాళీ వస్తుంది, తర్వాత లైక్ ఇంకా చాలా ఫెస్టివల్స్ వస్తాయి కమింగ్. అక్కడ నుంచి చాలా ఫెస్టివల్స్ వస్తాయి కాబట్టి మనకి ఏంటంటే కంటిన్యూస్గా ఫెస్టివల్స్ ఉన్న టైం అదే. ఆగస్ట్ నుంచి ఆ టైంలో ఏంటంటే మనం మంచి కలెక్షన్ అయితే స్టార్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా జనాలు కూడా ఎక్కుతారు. మొత్తం ఇలా వస్తుంది. లుక్ ఎట్ దిస్ వ్యాన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఇట్లా వచ్చిందనమాట. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ఇలా చిన్ని బుటీస్తో వచ్చినాయి. అండ్ దీనికి బార్డర్ కూడా చిన్న బుటీస్ ఏవైతే ఉన్నాయో అలానే బార్డర్ మొత్తం వచ్చింది. అండ్ దీనికి మనకి పళ్ళు అనేది ఇలా అయితే వచ్చిందనమాట. సో పళ్ళుని మీరు చూడొచ్చు. అండ్ అంతేకాకుండా నాకు పర్సనల్గా ఇదేంటంటే దీని బ్లౌజ్ ఇది కాకుండా కాంట్రాస్ట్గా బ్లౌజ్ కనుక మీరు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఇది చాలా ఎలివేట్ అవుతుంది అనమాట. శారీ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. ఇవన్నీ చిన్నవి అనమాట. దానికి ఇచ్చిన బ్లౌజెస్ కొన్నిటికే సెట్ అవుతాయి, కొన్నిటికి ఏంటంటే మనం కాంట్రాస్ట్గా తీసుకోవటం వల్ల అవి మన శారీ లుక్ని, మన అపియరెన్స్ని కూడా చాలా ఎలివేట్ చేస్తుంది. సో ఇలాంటి శారీస్కి ఏంటంటే అలా చేయటం వల్ల మన అపియరెన్స్ అనేది చాలా డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది అనమాట. సో ఈ శారీ ట్రై చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది యాక్చువల్గా కెమెరాలో అంత కనిపిస్తుందో లేదో నాకు అర్థం కాలేదు కానీ, బట్ ఇది వచ్చేసి బెనారస్ శారీ అనమాట. అండ్ దీని పళ్ళువే దీనికి హైలైట్. శారీ మొత్తం ఏంటంటే ఇలా వస్తుంది, బట్ పళ్ళు మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట. లైక్ చాలా బాగుంది డిజిటల్ ప్రింట్. అండ్ బెనారస్ అంటే చాలా మంది ఏంటంటే గుచ్చుకుంటుంది అని అనుకుంటారు. అస్సలు గుచ్చుకోదు. అండ్ ఇది అసలు గుచ్చుకోవట్లేదు అనమాట. నేను ప్రిఫర్ చేసే ప్రతిది కూడా గుచ్చుకోకుండా ఉండేటట్టే చూసాను. ఎందుకంటే మాకు వచ్చే కస్టమర్స్ని నేను చూస్తాను. అంటే లైక్ నేను కూడా షాప్కి వెళ్ళేదాన్ని కరోనా ముందు, బట్ తర్వాత నేను వెళ్ళడం మానేశాను. కానీ లైక్ వచ్చిన కస్టమర్స్ కూడా ఏమడుగుతారంటే ఫస్ట్ గుచ్చుకోకూడదు అంటారు. సో ఎక్కువ మంది కస్టమర్స్ గుచ్చుకుంటే ప్రిఫర్ చేయరు. సో ఈ బెనారస్ శారీస్ అంటే గుచ్చుకుంటాయి అనుకుంటారు, బట్ ఇది అస్సలు గుచ్చుకోదు. అండ్ దీనికి పళ్ళు అయితే మాత్రం మనకి కుచ్చులు వస్తాయి కదా, సో వాళ్ళే కుచ్చులు వేసేసారు అనమాట. అండ్ ప్రింట్ వచ్చింది అనమాట. బ్లౌజ్ అంతా కూడా ప్రింట్ వచ్చింది. ఇంకా మనం దాన్ని అలా కుట్టించేసుకుంటే చాలు. దానికి సపరేట్గా ఏదైనా డిజైనింగ్ అలా కూడా ఏం అవసరం లేదు. అలా కుట్టించేసుకున్న మొత్తం బ్లౌజ్కి ఈ శారీ ప్యాటర్న్కి చాలా బాగుంటుంది. అండ్ ఫెస్టివల్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదనమాట శారీ. అండ్ దీని బార్డర్ కూడా కింద మనకి ఇలా అయితే ఇచ్చారు. మనకి బ్లౌజ్ ఏదైతే వస్తుందో సో ఆ ప్యాటర్న్ లోనే తీసుకొచ్చారనమాట. సో అలా అయితే వచ్చింది. అండ్ శారీ వచ్చేసి ఇదేంటంటే శారీ మొత్తం ఇలా వచ్చింది. మీరు అనుకోవచ్చు ఫెస్టివల్ వేర్ అన్నారు బట్ ఇలా చూపిస్తున్నారు ఏంటి అని. ఎందుకంటే ఫెస్టివల్ వేర్ చాలా మంది ఏంటంటే లైట్ వెయిటెడ్ ఉండాలి, మాకు గుచ్చుకోకూడదు అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉండాలని కోరుకుంటారు అనమాట. సో వాళ్ళ కోసం పర్సనల్ గా ఇది. అయినా కానీ ఏంటి ఇంత లైట్ గా ఉందని అనుకోవచ్చు, బట్ వెయిట్. దీన్ని పళ్ళు చూసాక మీరు ఆ మాట చెప్పండి. పళ్ళు అయితే మాత్రం ఎక్సలెంట్ గా వచ్చింది. పళ్ళు విషయంలో ఒక స్టోరీ నెరేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంత బాగుంది. పళ్ళు వరకే చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో పళ్ళు చూసారు కదా ఎంత బాగుందంటే. సో పళ్ళు మొత్తం మనకి ఇలా అయితే వస్తుంది. అసలు నేను పళ్ళు చూడంగానే ఫ్లాట్ ఏంటంటే సింగిల్ ప్లీట్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే మాత్రం అసలు ఇంకా ఎక్సలెంట్ అనమాట. వాళ్ళైతే మాత్రం దీన్ని భలే క్యారీ చేయొచ్చు. కాకపోతే దీని బ్లౌజ్ ఇలా కాకుండా డిఫరెంట్ బ్లౌజ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ నా సజెషన్ అయితే అది. అండ్ దీనికి ఏంటంటే ఇట్లా మిర్రర్స్ కూడా వచ్చినాయి. ఇవి రియల్ మిర్రర్స్ కాదు. అండ్ దీని బార్డర్స్ కూడా ఇట్లా చిన్ని బార్డర్ అయితే వచ్చింది. పళ్ళు విషయంకి వస్తే మాత్రం నాకైతే అంత నచ్చింది అనమాట. సింగిల్ ప్లీటెడ్ శారీని క్యారీ చేయగలను అనుకుంటే దిస్ శారీ ఈజ్ లైక్ అంత బాగుంది. శారీ వచ్చేసి ఇదనమాట. ఇది నాకు ఫేవరెట్, చాలా నచ్చింది. అండ్ మా మమ్మీ తీసుకున్న శారీ కూడా ఇదే.
అండ్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్. అండ్ ఫెస్టివల్స్ కి అయితే మాత్రం చాలా 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 బాగుంది. సో ఇలా అనమాట శారీ మొత్తము ఇలా కుట్టి కుట్టి ప్యారెట్స్ కప్పులు అనమాట. క్యూట్ గా ఉన్నారు కదా. సో ఇట్లా అయితే వచ్చింది. శారీ మొత్తం ఇలానే వస్తుంది. అండ్ దీని బార్డర్ అయితే ఇలా వచ్చింది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బార్డర్ అయితే ఇలా వచ్చింది. అండ్ నాకు పర్సనల్ గా బిగ్ బార్డర్స్ అంటే చాలా నచ్చుతాయి. అండ్ దీనికి బిగ్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీరు, అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చి. ఫేవరెట్ శారీ ఏదనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది, బట్ నాకు చూపించాలని ఉంటుంది కానీ అందరూ ప్రైజెస్ అని అడుగుతారు కాబట్టి నేను చెప్పలేను. అందుకనే మీకు అర్థమై ఉంటుంది ఎందుకు చెప్పలేదు. సో అందుకనే ఈ కంటెంట్ నేను చేయలేదు ఎప్పుడు. బట్ ఇప్పుడు ఫెస్టివల్స్ కాబట్టి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఎవరైనా తెలుసుంటే వాళ్ళకి షేర్ చేయండి, మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా శారీస్ ఉంటాయి, అవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే మీకు కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో అక్కడ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. రేట్స్ అన్ని అక్కడ కనిపించేస్తాయి అనమాట. సో మన కాంటెంట్ అంతా కూడా ఫ్యాషన్ కి సంబంధించి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే కనుక మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో బై గాయ్స్.